హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ స్టోరీస్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము నా తమ్ముడు నేను మా కజిన్స్తో కలిసి ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలని. సో ఇప్పటికీ అది సక్సెస్ అయిందనమాట. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ గైస్. సో అన్ని టెంపుల్సే అనమాట. సో ఫస్ట్ అయితే కాణిపాకం చూసుకొని పోదామని ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో ఫస్ట్ వినాయకుడిని దగ్గరికి వెళ్తే ఇంకా అన్నీ మంచిగా అయిపోతాయని నమ్మకం అనమాట. సో మేమైతే కాణిపాకం స్టార్ట్ అయిపోయాము. కానీ ఎండ మామూలుగా లేదు గాయ్స్. స్టార్ట్ అయిన 10 మినిట్స్కే వాటర్, బటర్ మిల్క్, ఐస్ క్రీమ్స్ అవి ఇవి అంటూ ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. చాలా వేడిగా ఉంది. సో ఫైనల్గా ఇంకా కాణిపాకంకి అయితే వచ్చేసాము. అండ్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా ఫాస్ట్గా జరిగింది. లైక్ ఒక 1 అవర్లో అయిపోయింది. అండ్ దేవుణ్ణి కూడా చాలా మంచిగా చూసామన్నమాట. ఫుల్ హ్యాపీ అందరూ. అండ్ లడ్డు అయితే ఈసారి చాలా ఫ్రెష్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను చాలాసార్లు కాణిపాకం వెళ్ళాను కానీ ఇంత ఫ్రెష్ లడ్డు నేను ఎప్పుడు తినలేదు. సూపర్ ఫ్రెష్ ఉంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. అండ్ దర్శనం కూడా ఫుల్ హ్యాపీగా అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీగా బై బై టు కాణిపాకం. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది కదా అని లంచ్ అయితే చేయడానికి ఒక చోట ఆపామన్నమాట. చిన్నప్పుడు మీకు ఎంతమందికి గుర్తుంది, తిరుమలకి అలా వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళి తినేవాళ్ళం కదా. నాకు కూడా అలా మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. చాలా ఇయర్స్ అయిపోయిందని. సో మేమైతే ఇంటి నుంచి చపాతీలు తెచ్చుకున్నాం అనమాట. పక్కన షాప్లో కర్రీస్ తీసుకొని ఇలా మంచిగా తిన్నాము. సూపర్ అనిపించింది. అండ్ మా అమ్మ అయితే ఇలా జాక్ ఫ్రూట్ కూడా ఇచ్చి పంపించింది అనమాట. ఇప్పుడు సీజన్ కదా, మీరందరు తిన్నారా? సో ఫస్ట్ ఫుడ్ అయిపోయాక ఇలా జాక్ ఫ్రూట్ తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్స్, బటర్ మిల్క్స్ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని తినేసామన్నమాట. తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం అనమాట. మీలో ఎంతమంది అరుణాచలంకి వెళ్ళారో కామెంట్ చేసేయండి. అండ్ మేమైతే అరుణాచలంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొండ చాలా మంచిగా కనిపిస్తుంది. మీకోసం మంచిగా షూట్ చేశాను, మీరు కూడా చూసేయండి. సో అరుణాచలం అయితే వచ్చేసాము. కార్ అయితే అక్కడ లోపలికి అలో లేదు. మనం పార్కింగ్లో పార్క్ చేసి అక్కడ నుంచి గుడికి వెళ్ళాలన్నమాట. సో మేమైతే మ్యాప్స్లో చూసాము 1 కిలోమీటరే ఉంది. కానీ ఇంకా ఆటో వాళ్ళు చాలా దూరం అట్లంతా చెప్పారనమాట. ఫుల్ స్కామ్ చేశారు. మీకు ఇక్కడ ఒక క్లిప్ చూపిస్తాను. క్లియర్గా నేను షూట్ చేయలేకపోయాను కానీ, అంటే నాకు ముందే తెలియదు కదా స్కామ్ అని. అది చూడండి, మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ యూ కెన్ సీ ద టెంపుల్ రైట్. ఆ స్ట్రైట్ రోడ్లోనే వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది గాయస్. ఆయన మమ్మల్ని అక్కడ సందులో తిప్పి 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 దూరం తీసుకొని వెళ్ళినట్టు మమ్మల్ని అలా అంటే మోసం చేశాడనమాట. డబ్బులన్నీ తీసుకున్నారు. సో మీరు ఎవరైనా వెళ్తే పార్కింగ్కి దగ్గరలోనే గుడి ఉంటుంది, మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు. అస్సలు ఆటోస్ ప్రిఫర్ చేయకండి, చాలా మోసం చేస్తారు. మమ్మల్ని ఆయన ఫుల్ మోసం చేశాడు. స్పెషల్ దర్శనం దగ్గరికి తీసుకెళ్లాలంటే ఇంత డబ్బులు, 50 రూపీస్ టికెట్ దగ్గరికి తీసుకెళ్లాలంటే ఇంత డబ్బులు, అవన్నీ చెప్పాడనమాట ఎక్స్ట్రా. కానీ మేము అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని టికెట్స్ ఎంట్రీస్ ఒకటే చోటు ఉన్నాయన్నమాట. చాలా మోసం చేశాడు. సో అయిపోయింది. ఇంకా మంచిగా వెళ్ళాక బొట్టు అయితే పెట్టేసి
పెట్టేసుకున్నాము. అండ్ లోపల గుడి గైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క గోపురం ఎంత పెద్దగా ఉందో అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. బ్యూటిఫుల్గా ఉంది గుడి. లోపల ఒక్క వరకు అలో ఉంది ఫోను, తర్వాత మనం లోపల పెట్టేసుకోవాలి. ఎక్కడ లైక్ లాకర్స్లో పెట్టాలని అవసరం లేదు, మన దగ్గరే పెట్టుకోవచ్చు, కానీ షూట్ చేయకూడదు. సో కుదిరినంత వరకు మీకోసం షూట్ చేశాను, చూసేయండి. అండ్ ఇక్కడ దర్శనానికి చాలా లేట్ అయింది అండ్ వేడి మామూలుగా లేదు గైస్. మేమైతే ఉడికిపోయామన్నమాట అసలు. కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది, అందరం హ్యాపీ ఉన్నాము. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళామో నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.